ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా యూనియన్ ఎన్నికలను ఏపీ ఎన్జీఓస్ భవన్లో జిల్లా యూనియన్ అధ్యక్షులు సురేష్ బాబు ఆదేశాల మేరకు జరిపారు. ఎన్నికల అధికారులు లలిత్, శ్రీనివాసులు, రఘుల నియమించారు. వీరి సారథ్యం ఎన్నిక నిర్వహించారు. యూనియన్ నాయకులు చర్చలు ఫలించి కార్యవర్గ నాయక గృహం ఎన్నుకునేందుకు సుముఖత వ్యక్తమైంది. దీంతో ప్రస్తుత శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ఒకరే నామినేషన్ సమర్పించిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మరోసారి ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా చల్లా చెంచురత్నం యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్యానెల్ ఏకగ్రీవం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అధికారులు, ఉద్యోగులు మరోసారి తమ ప్యానెల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్యానెల్ను ప్రకటించారు. బయట ఎన్నికల అధికారి నూతన అధ్యక్షులు చెంచురత్నం యాదవ్. నేను శ్రీకాళహస్తి తాలూకా నందు డాష్ గా ఎన్నికైన నేను నిబద్ధతతో, నిజాయితీగా మరియు న్యాయంగా సేవ చేస్తానని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంఘ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం నాకు అప్పగించబడిన విధులను నిర్వహించడానికి, సంఘం విధానాలు నిర్ణయించడానికి సంఘం వివిధ విభాగాల ద్వారా అప్పగించబడే బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి నేను సంకల్పిస్తున్నాను. ఈరోజు కాళహస్తి ఎన్నికలు కోలాహలంగా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా చెంచురత్నం గారి ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికడానికి వాళ్ళందరి కార్యవర్గానికి అందరికీ తిరుపతి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగింది. 1-2 ఓట్ల పాటు ఉన్న ఒక కుటుంబంలో ఉండే సర్దుబాట్ల లెవెల్లో ఈరోజు మొత్తం అంతా సర్దుబాట్లు జరగడం జరిగింది. ఉద్యోగ సర్వీస్లో, ఉద్యోగుల యొక్క సేవలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. రాష్ట్ర నాయకత్వం, ఏపీ రాష్ట్ర నాయకత్వమైనటువంటి ఎన్జీఓ అసోసియేషన్ నాయకత్వమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం జిల్లాలో అన్ని తాలూకాలు జరుపుకుంటూ వచ్చాం. అన్ని తాలూకాలు ఏకగ్రీవమైనాయి. చివరగా కాళహస్తి తాలూకాని కోలాహలంగా నిర్వహించిన దానికి ఈ కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంఘ నిబద్ధతతో ఉద్యోగ సమస్యలపైన వీళ్ళందరూ అలుపెరగని పోరాటం చేయాలని, ప్రతిరోజు ఎన్జీఓ హోంలో కూర్చొని వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యల మీద తీసుకొస్తే వాళ్ళు విని దాన్ని పరిష్కరించే విధంగా ప్రతిరోజు ఎన్జీఓ హోంని నిర్వహించాలని చెప్పని వాళ్ళు కోరుకుంటూ ఈ ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకాళహస్తి తాలూకా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు ఆదేశాల మేరకు లలిత్ గారిని, శ్రీనివాసులు గారిని, రఘు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి తాలూకాలో ఈరోజు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు అనేటువంటిది కోలాహలంగా జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా నన్ను, మా యొక్క ప్యానెల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి శ్రీకాళహస్తి తాలూకా అంటే
కేవీపురం, బిఎన్ కండ్రిక, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలు అన్ని 5 మండలాల్లోని వివిధ శాఖల ఉద్యోగులకి అంటే మెడికల్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు అధికారులకి ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, నమస్కారాలు తెలుపుకున్నాం. మీరు మా మీద ఉంచినటువంటి ఈ యొక్క ప్యానెల్ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని చెప్పేసి దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక నుండి మా యొక్క కాల పరిమితులు అంటే 3 సంవత్సరాలు, ఈ కాల పరిమితులు రాష్ట్ర జిల్లా నాయకత్వాల యొక్క ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా అంటే ఉద్యోగుల యొక్క బాగోగుల కొరకు, ఉద్యోగుల యొక్క పన్నుల కొరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా కూడా మేమందరం కూడా ముందుండి మీ ఇతర ఉద్యోగులందరినీ కూడా సంఘటిత భావంతో ఏకం చేసి ముందుకు నడిచి ఉద్యోగి యొక్క మన్నలను పొందుతామని చెప్పేసి మీడియా పరంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ తాలూకాలోని వివిధ శాఖల అధికారులకి ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్నారు. తాలూకా అధ్యక్షులుగా శ్రీ చెంచురత్నం గారు సబ్మిట్ చేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ ఉండడం వల్ల వాళ్ళని ప్రెసిడెంట్ గా అనే ఉద్యోగి గారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది అనమాట. తర్వాత రమేష్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా 1 గా ఎన్నికయ్యారు. తర్వాత జి తులసిరామ్ గారు అతను కూడా వైస్ ప్రెసిడెంట్ 2 గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత రవీంద్రనాథ్ గారు వారు వైస్ ప్రెసిడెంట్ 3 గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత శివకుమార్ గారు వారు వైస్ ప్రెసిడెంట్ 4 గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత వి శాంతకుమారి గారు వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ గా అంటే మహిళా ఉపాధ్యక్షులుగా వారు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత బాలచంద్రయ్య గారు వారు సెక్రటరీగా ఒకే నామినేషన్ అవడం వల్ల వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ప్రకటన జరుగుతుంది. తర్వాత వెంకటముని గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత సూర్య ప్రకాష్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ 1 గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత గోవింద స్వామి గారు